అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, జగన్ గారు గత సంవత్సరం రోజులుగా వై నాట్ 175 అంటున్నారు. మరి ఎందుకో వై నాట్ 25 అనలేదండి. మరి ఆ రోజు మర్చిపోయారో లేకపోతే ఎందుకో తెలియదు. మరి లేకపోతే భవిష్యత్తును ఊహించారో తెలియదు. అనుకోకుండా ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు కరువయ్యారు వాళ్ళకి. ఇది వెరైటీగా ఉంది. ఇది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. డబ్బులు కట్టి ఫస్ట్ కొన్ని రోజులు ఏం చేశారు? 150,00,00,000, 180,00,00,000 డబ్బులు కట్టి ఎంపీ సీట్‌కి పోటీ చేయండి అని చెప్పారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత బతిమిలాడారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఎలా చేస్తున్నా కూడా అభ్యర్థులు రావడం లేదు. ఉదాహరణకు నరసరావుపేట ఎంపీ. లావు కృష్ణదేవరాయలు గారు ఆయన రాజీనామా చేసిన తర్వాత కొంతమంది యాదవ్ సామాజిక వర్గాన్ని అది కాంటాక్ట్ అయ్యారు, కుదరలేదు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారిని చూస్తున్నారు. ఆయన కూడా చెప్పలేం మరి ఇంత మాత్రం పోటీ చేస్తారు ఏంటనేసి. అంటే ఒకవేళ ఆయన ఇక్కడికి వస్తే ఒంగోలు ఇది నెల్లూరు టౌన్ లో పోయినట్టే కదా సార్ అక్కడ మరి. సో ఇట్లా రకరకాలుగా ఇంకా రోజా గారు, మంత్రి రోజా గారు ఒంగోలు ఎంపీగా, లేదా కొన్ని రోజులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు వినిపించింది. ఇలా ఎక్కడ అభ్యర్థులు కలవడం లేదు, కొన్ని చోట్ల తప్ప. ముఖ్యంగా ఇప్పుడు కడప అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తే అటు సైడ్ షర్మిల గారు కానీ, లేదా సునీత గారు కానీ, వైఎస్ సునీత గారు కానీ, లేదా వాళ్ళ భార్య కానీ, అదే వివేకానంద రెడ్డి గారి భార్య కానీ. సో ఇలా ఉండబోతుంది. మరి చూస్తా ఉంటే ఎంపీ సీట్లు చాలా కష్టంగా ఉంది. ప్లస్ అభ్యర్థులు దొరకడం లేదు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు చాలా అతిశయంతో అయినా వై నాట్ 175 చంద్రబాబు నాయుడు గారు అనే ఫ్యాక్టర్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఒక ఎన్నిక కనుక మనం నెగ్గినప్పుడు రాబోయే 30 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాం. రాబోయే ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు గారికి వయసు మలుతుంది, రామోజీరావు గారికి కూడా వయసు మలుతుంది, రాధాకృష్ణ ఒంటరివాడవుతాడు. మనం అతన్ని పెద్ద సీరియస్ గా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మన మీద విష ప్రచారం చేసే దాడి తగ్గిపోద్ది అని చెప్పని వాళ్ళ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఓడించబోతున్నాం, మనం 175 నియోజకవర్గాలు మనం సాధించగలుగుతామని చెప్పని చాలా అతిశయాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాల్సింది ఏంటి అంటే, ఆయనకి వాస్తవంగా వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి, వాళ్ళ వ్యూహకర్తల రిపోర్ట్లు ఉన్నాయి, వాళ్ళ నియామకం చేసుకున్న సర్వే బృందాల రిపోర్ట్లు ఉన్నాయి. ప్రభుత్వానికి 2024 ఎన్నికలు అనేది 2019 ఎన్నికల నాటి కేక్ వాక్ కాదు. ప్రతికూల ఫలితాలు దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుంది. ఈ సమాచారం ప్రభుత్వం దగ్గర చాలా స్పష్టంగా ఉన్నా కూడా ప్రభుత్వం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది. తన పార్టీ శ్రేణులు డిమోరలైజ్ అవ్వకుండా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వై నాట్ 175 అని చెప్పని నినాదాన్ని ఎంచుకున్నారు. ఇటువంటి నేపథ్యంలోనే అంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం ఓడించబోతున్నామని చెప్పడం ద్వారా వాళ్ళ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవ రూపంగా చూసుకుంటే ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత ఎలా ఉంది అనేది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రాయలసీమ తూర్పు పశ్చిమ నియోజకవర్గాలను కూడా తెలుగుదేశం పార్టీ నెక్కడం ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా తెలుగుదేశం అభ్యర్థికి మెజార్టీ రావడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేఫ్ గా లేరు అని చెప్పనే భావన చాలా స్పష్టంగా ప్రజల నుంచి వ్యక్తమైంది. అదే సందర్భంలో వివేకానంద రెడ్డి గారి ఆ హత్య కేసు అక్యూజ్డ్ ని కాపాడటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో అభ్యర్థిత్వాల ఖరారు దగ్గరకు వచ్చేటప్పటికి తన సర్వే రిపోర్ట్ల ప్రాతిపదికగా దాదాపుగా 80 మంది వరకు ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాలు నిరాకరిస్తూ, అదే సందర్భంలో తన పార్టీకి ఉన్న 22 మంది లోక్సభ సభ్యుల్లో ఇప్పటికే రఘురామకృష్ణరాజు గారు వారితో విభేదించి దూరం జరుగుతున్న నేపథ్యంలో మిగిలిన 21 మంది పార్లమెంట్ సభ్యుల నుంచి కేవలం వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళిద్దరు తప్పించి మిగిలిన 19 మంది అభ్యర్థిత్వాలు అయితే నియోజకవర్గాల మార్పు చేర్పులు ప్రతిపాదించారు, లేదు అంటే వాళ్ళని ఎమ్మెల్యేలు గాను కొంతమంది అభ్యర్థిత్వాలు నిరాకరిస్తా వచ్చిన తీరు చూసాం మనం. ఇటువంటి నేపథ్యంలోనే మొట్టమొదటిగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు సంజీవ్ కుమార్ గారు పార్టీతో విభేదించి 15 వర్గాలకి అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎట్లా ఉందో వైసీపీ పార్టీలో సామాజిక న్యాయానికి ప్రాతినిధ్యం అట్లాగే ఉంది. వైసీపీలో 15 వర్గాలని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా పరిగణిస్తున్నారు అని చెప్పని వారు బాహాటంగా విమర్శలు చేస్తూ వైసీపీ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన తీరు చూసాం. ఆ తర్వాత బాలశౌరి గారిని చూసాం, లావు కృష్ణదేవరాయలు గారిని చూసాం, రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడో విభేదించి దూరం జరుగుతున్నారు.
ఇదే సందర్భంలో ఎంవివి సత్యనారాయణ గారిని, మార్గాని భరత్ గారు లాంటి వాళ్ళని ఎమ్మెల్యేలుగా ప్రతిపాదిస్తా ఉన్నారు. చాలా మంది ఎంపీలని అభ్యర్థిత్వాలు నిరాకరిస్తా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ పార్టీలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక ఒక ప్రహసనంగా మార్చుకున్నారనేది వాస్తవం. మీరు చెప్పినట్టుగానే ఒక నరసరావుపేటే కాదు, ఒంగోలు పరిస్థితి అట్లాగే ఉంది. మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు అని చెప్పని, దానికి వారు నిరాకరించారు అని చెప్పని వార్తలు వచ్చిన నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పోటీ చేయమన్నారని, తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పోటీ చేయమన్నారని, ఆ తర్వాత రోజా గారిని పోటీ చేయమన్నారని చెప్పని రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు ఎవరో ఫార్మా ఇండస్ట్రీస్ కి సంబంధించిన భాస్కర్ రెడ్డి గారిని ఆయన్ని ప్రతిపాదిస్తున్నారని చెప్పని కూడా వార్తలు వస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక అంటే ఎంపిక ప్రాసెస్ ని ఆయన సంక్లిష్టంగా మార్చుకొని, ఆయన అంతకు ముందు ఏం ఫీల్ అయ్యేవారంటే, నేను ఎవరిని నుంచో పెడితే వాళ్ళు నెగ్గుతారు, ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు అనేవాళ్ళు నిమిత్త మాత్రులు, నాకున్న ప్రజాకర్షణ వల్ల, నేను చేసిన పాదయాత్ర వల్ల, ప్రజలకు నేను ఇచ్చిన వాగ్దానాల వల్ల, ప్రజల్లో నాకు పెరిగిన క్రెడిబిలిటీ వల్ల, ప్రజలు నా పట్ల చూపించిన ఆదరాపానాల వల్ల వీళ్ళందరికీ ఈ పదవులు, ఈ అవకాశాలు దక్కాయి తప్ప వీళ్ళందరూ నిమిత్త మాత్రులు అని చెప్పనే ఊహల్లో ఆయన ఉండేవారు. కానీ వీళ్ళు కూడా ప్రజా జీవితాల్లోనే ఉన్నారు, వీళ్ళు ప్రజలతో మమేకమై ఉంటున్నారు, వీళ్ళకి పట్ల కూడా ఎంతో కొంత ప్రజల ఆదరాపానాలు ఉంటాయి అనే అంశాన్ని ఆయన పూర్తిగా విస్మరించారు, అసలు గుర్తించడానికి కూడా సిద్ధపడాల. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ ఒక ఎంపీ అభ్యర్థుల అంశంలోనే కాదు, ఎమ్మెల్యేల ఎంపిక దగ్గర కూడా ఆయనే ఒక సంక్షోభాన్ని సృష్టించుకుంటా ఉన్నారు. ఇప్పటికే మేకతోటి సుచరిత గారు మాజీ హోంమంత్రి, ఆమెని పత్తిపాడు నుంచి తీసుకొచ్చి తాడికోటకు మార్చారు. మేరుగు నాగార్జున గారు మంత్రి, ఆయన వేమూరు నుంచి సంతనూతలపాడుకు మార్చారు. ఎర్రగొండపాలెంలో ఉన్న ఆదిమూలపు సురేష్ గారిని కొండపకి మార్చారు. కొండపలో ఉన్న ఇన్ఛార్జిని వేమూరుకు మార్చారు. ఇట్లా ఒక్కొక్కరిని నియోజకవర్గాల మార్పే కాదు, జిల్లాలు కూడా మార్చేస్తా ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఎవరిని ఎక్కడికి మార్చినా వాళ్ళకంటూ సొంత వ్యక్తిత్వం ఉండదు, వాళ్ళందరూ నా బొమ్మ చూపించుకొని నా ఇమేజ్ మీద వాళ్ళు నెగ్గాల్సిన వ్యక్తులు కాబట్టి నేను ఎవరిని ఎక్కడికైనా మార్చగలుగుతాను అని చెప్పని ఒక అతిశయంతో ఉన్నారు. ఇక్కడ ఒక అంశాన్ని గుర్తిస్తే, ఈ మార్పు చేర్పులకి గురవుతున్న అభ్యర్థులందరూ కూడా దళిత బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థులే ఎక్కువగా ఉంటున్నారు. అదే సందర్భంలో ఆయనతోటి విభేదించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, తర్వాత కాపు రామచంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని పట్ల విమర్శలు చేస్తూ వైసీపీ పార్టీని నిర్మోహటంగా మీడియాలో ఎండగడుతూ, ముఖ్యంగా కాపు రామచంద్రారెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వైపు చూపించి నీ ఇంటికో దండం అని చెప్పని ఆయన విసురుగా వెళ్ళిపోయిన తీరు చూసాం. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, నేను జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వంచనకు గురయ్యాను అని చెప్పని, నిరాదరణకు గురయ్యాను, నేను జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వల్ల మోసానికి గురయ్యాను, నా నియోజకవర్గానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, నాకు ఇస్తానన్న నిధులు ఇవ్వలేదు అని చెప్పని మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని, పాలకుడిని తీవ్రంగా విమర్శిస్తూ దూరం జరిగిన తీరు చూసాం. ఇట్లా ఎమ్మెల్యేలు, ఎంపీల అభ్యర్థిత్వాల ఎంపిక దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించుకుంటున్న సంక్షోభం. దీనికి అంతటికీ ప్రధాన కారణం ఏంటంటే, ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకి జగన్మోహన్ రెడ్డి గారు తన పట్ల మాత్రం ఆదరణ ఉంది, ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది అని చెప్పని ప్రజల్లో ఎమ్మెల్యేలని పరిచయం చేసే ప్రయత్నం చేయడం, రేపటి రోజున ప్రజల నుంచి ఒకవేళ వ్యతిరేక తీర్పు వచ్చిన పక్షంలో దానికి బాధ్యులుగా ఎమ్మెల్యేలని చూపించే ప్రయత్నం చేయడం 100% వాళ్ళ ఎమ్మెల్యేల చర్చనీయాంశంగా మారుతుంది. విధాన నిర్ణయాలు మొత్తం పాలకుడిగా ఆయన తీసుకున్నారు, యంత్రాంగం ఆయన చేతిలో ఉంది, వనరులు ఆయన చేతిలో ఉన్నాయి. ఇవాళ ఏమీ లేని నిమిత్త మాత్రలుగా మేము ఉండిపోయి, ప్రజలు మా దగ్గరకు వచ్చి మాకు ఈ రోడ్డు కావాలి, మాకు ఈ బస్సు కావాలి, లేదు మాకు ఈ కల్వర్ట్ కావాలి, మాకు ఈ వంతెన కావాలి అని చెప్పని అడిగిన ఏ సందర్భంలో కూడా ఏ ఒక్క దాన్ని మంజూరు చేయగలిగిన సామర్థ్యం మా దగ్గర లేదు, నిధులు విడుదల చేయించగలిగే సామర్థ్యం మా దగ్గర లేని ఒక నిస్సహాయ స్థితిలో మేముండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులకి మేము బాధ్యులుగా మారతా, ఇవాళ మమ్మల్ని బలిపశులుగా చేస్తున్న నేపథ్యంలో 100% ఇది జగన్మోహన్ రెడ్డి గారి అవకాశవాద రాజకీయానికి ప్రతీక అని చెప్పని వాళ్ళ పార్టీ శ్రేణులే వాళ్ళ మీడియాలో చర్చించుకుంటా ఉన్నారు. ఇవాళ మీకు ఒక కేసు రిఫరెన్స్ చెప్తాను నేను. పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు అమరావతిలోనే రాజధాని కొనసాగుతుంది అని చెప్పని వాగ్దానం చేశారు. అదే సందర్భంలో అమరావతి ప్రాంతంలో ఉన్న భూమి లేని పేదలకి గత ప్రభుత్వం వాళ్ళకి ఉపాధి పోతున్న దృష్ట్యా 2,500 రూపాయలు సామాజిక పెన్షన్స్ ఇస్తుంటే, ఈయన దాన్ని నేను 5,000 రూపాయలు చేస్తాను అని చెప్పని వాగ్దానం చేశారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు కట్టబెట్టడం జరిగింది. అటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తాను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించి
రాజధానిని అక్కడ కొనసాగించే వ్యవహారం పక్కకి పెట్టేసి అక్కడ పనులు కూడా స్తంభింపజేసి 3 రాజధానులు అని చెప్పనే ఒక వినూత్న ప్రపోజల్ ముందుకు తీసుకొచ్చి రాజధాని ప్రజల్లో, రాజధాని ప్రాంతీయుల్లో విపరీతమైన వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. ఆయన పట్ల లాయల్టీ ప్రదర్శించిన పాపానికి, పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నందుకు అక్కడ స్థానిక శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి గారు ప్రజల్లో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే ఆమె తన నియోజకవర్గ ప్రజలు, తన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకు విలువిచ్చిన పర్యవసానం ఆమెకు ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ దళిత శాసనసభ్యురాలు కాబట్టి ఆమె పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను సాగ్గా చూపించి, అంటే తాను తీసుకున్న నిర్ణయ పర్యవసానం ఆమెకి ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఆయన ఆ వ్యతిరేకతకి తాను బాధ్యుడు అనే అంశాన్ని విస్మరించి ఆమెదో రాజధాని మార్పు నిర్ణయం తీసుకున్నట్టు, అందుకు ప్రజల్లో ఆమె పట్ల వ్యతిరేకత పెరిగినట్టుగా ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతుండగానే అక్కడ డొక్కా మాణిక్ వరప్రసాద్ గారు అని చెప్పని ఇంకొక ఇన్ఛార్జిని తీసుకొచ్చి పెట్టారు. డొక్కా మాణిక్ వరప్రసాద్ గారు ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉండగానే అక్కడ కత్తెర సురేష్ గారు అని చెప్పని ఇంకొక ఇన్ఛార్జిని తీసుకొచ్చి పెట్టారు. ఆ కత్తెర సురేష్ గారు ఆయన గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పనే ప్రోగ్రామ్స్ చాలా సమర్థవంతంగా నిర్వహించుకుంటున్న సందర్భంలో మళ్ళీ ఆయన్ని తీసేసి ఇప్పుడు మేకతోటి సుచరిత గారిని తీసుకొచ్చి పెట్టారు. అంటే ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యురాలు కొనసాగుతూ ఉండగానే అక్కడ ఆమెకి ప్రత్యామ్నాయంగా 3 ఇన్ఛార్జీలను ఇప్పటికి మార్చడం జరిగింది. ఇది ఒక రిజర్వ్డ్ దళిత నియోజకవర్గంలో దళిత శాసనసభ్యుల విషయంలో, దళిత ఇన్ఛార్జీల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శిస్తున్న వైఖరి. ఈ వైఖరి చూసిన తర్వాత ఆయా వర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వారంటే ఎంతటి చులకన స్వభావం ఉంది అనేది మైకి దొరికిన ప్రతి సందర్భంలో మాత్రం నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పని నోటి నుంచి ఉపన్యాసాలు ఇవ్వటం తప్ప నోటితో మాట్లాడటం, నొసలతో ఎక్కిరించే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఇవాళ ఆయా వర్గాల్లో విపరీతమైన వ్యతిరేకత పెంచుతూ ఉన్నాయి. ఇటువంటి పూర్వరంగంలోనే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, ఆ పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత దృష్ట్యానే వాళ్ళ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా కానీ, ఎంపీలుగా కానీ పోటీ చేయడానికి కూడా సమర్థులైన అభ్యర్థులు లేని పరిస్థితి ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి సృష్టించుకోవటం జగన్మోహన్ రెడ్డి గారి స్వయంకృతాపరాధం. ధన్యవాదాలు సార్. మరి ఈ విధంగా అభ్యర్థులు కూడా వైసీపీకి ఎంపీ అభ్యర్థులు కూడా దొరకకుండా పోతారనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇంకా చాలా మంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, లేదంటే ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ప్రమోషన్ మీద వెళ్తారు అనుకున్నాను. కానీ అందరూ ప్రస్తుత సిట్టింగ్ ఎంపీలు కూడా డిమోషన్ లో వచ్చి మాకు ఇస్తే ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి, లేకపోతే వద్దు తప్పుకుంటా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ పరిస్థితికి దిగజారిపోవడానికి కారణం వీళ్ళ ప్రభుత్వ పాలన అనుకోవచ్చు. చూద్దాం, ఇంకా 3 నెలలు ఉంటే ఇంకా ప్రత్యక్షంగా వీళ్ళు రాజకీయాలకు స్వస్తి పలకాల్సిన అవసరం రావచ్చు. చూద్దాం సార్. ధన్యవాదాలు.